వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థిద్దాము. మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీ బిడ్డలంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ప్రార్థిస్తున్నాము. మీరు మాట్లాడగా మాకు క్షేమం కలుగుతుంది. అట్టి భాగ్యాన్ని ఇవ్వండి. నేటి వాక్య ధ్యానము చేత మా ప్రేక్షకులతో మాట్లాడండి. యేసు నామాన్న ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం, 21, 22 వచనాలు. దేవుని ఇంటి పైన మనకు ప్రధాన గొప్ప యాజకుడున్నాడు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక, దట్ ఇస్ ద రీజన్ వై మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయము కలిగిన వారము. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు. Let us draw near with a true heart in full assurance of faith, with our hearts sprinkled clean from an evil conscience and our bodies washed with pure water. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారైంది. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధి చేద్దాము. వెన్ వీ డై, మనము చనిపోయినప్పుడు దేవుని సన్నిధికి చేరుతాము. ఎలా? వాట్ ఈస్ ద హోప్ ఫర్ ఎ బిలీవర్ హూ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్? ఎలా? యేసుక్రీస్తు ప్రభువు నందు మాత్రమే నమ్మిక ఉంచిన వ్యక్తి యొక్క నిరీక్షణ ఏమిటి అనగా, మనకు గొప్ప ప్రధాన యాజకుడు దేవుని ఇంటి పైన ఉన్నాడు. దేవుని ఇంటి పైన ఉన్నాడు. అండ్ సిన్స్ వీ హ్యావ్ ఎ గ్రేట్ ప్రీస్ట్ ఓవర్ ద హౌస్ ఆఫ్ గాడ్, మన నిరీక్షణకు కారణము నెంబర్ 1, మన ప్రధాన యాజకుడు. ఈయన దేవుని ఇంటి పైన ఉన్నటువంటి వాడు. అబౌవ్ ద హౌస్, ఓవర్ ద హౌస్, ఇంటి పైన, ఇంటి పైన, ఇంటి మీద. ఓవర్, నాట్ ఇన్ బట్ అబౌవ్ అండ్ ఓవర్. ఇంటిలో కాదు, ఇంటి మీద, ఇంటి పైన, అబౌవ్ ఆల్. ఆయన కంటే గొప్పవాడు ఎవడును లేడు. ఆయన యాజకత్వము కంటే గొప్ప యాజకత్వము మరి అక్కడ లేదు. ఆయనే మహోన్నతుడు. ఆయన మన కొరకు ఉన్నాడు దేవుని దగ్గర. ఆయన దేవుని యొద్ద మనకున్నాడు. He is for us and we are for him. ఒకటి. రెండవది, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం ఉన్నది మన దగ్గర. This is what the difference you all have to understand.
ప్రతి ఒక్కరము తెలుసుకోవాల్సిన వ్యత్యాసం ఏమిటంటే, విశ్వాసులమైన మనము మన మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు, అయ్యో నేను ఈ అపరాధ భావనలో ఉన్నాను, ఈ అపరాధములో ఉన్నాను, ఈ పాపములో ఉన్నాను, ఈ అతిక్రమంలో ఉన్నాను అనేటువంటి బాధ, భయం అంతరంగంలో పుట్టకుండా ప్రోక్షింపబడిన హృదయం ఎవ్రీ టైం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు వైపర్స్ ఉంటాయి గ్లాస్ మీద, మెయిన్ గ్లాస్ మీద మనం ఏదైతే చూస్తుంటామో, ఏ అద్దము గుండా అయితే మనం చూస్తూ డ్రైవ్ చేస్తామో, మన ఎదుట ఉన్న అద్దం మీద, ఫ్రంట్ గ్లాస్ మీద వైపర్స్ ఉంటాయి. వైపర్స్ ఏం చేస్తాయి, ఏ విధమైనటువంటి చినుకులు పడినా, చిన్న చిన్న ధూళి పడుతున్నా ఆ వైపర్ ఏం చేస్తుందంటే క్లీన్ చేస్తుంది. ఒక గ్లాస్ పైన, ఫ్రంట్ గ్లాస్ పైన వైపర్ లేకుండా అయితే ఏ విధంగా దుమ్ము అవుతుందో, వైపర్ ఉంటే ఏ విధంగా శుభ్రంగా ఉంటుందో మనకు తెలుసు. మన మనస్సాక్షికి యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణం జస్ట్ లైక్ ఏ వైపర్ విచ్ వైప్స్. కార్ నడిపే వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఒక బటన్ నొక్కితే వాటర్ ఫ్లష్ అవుతుంది, నీరు వస్తుంది. ఆ నీరు వచ్చినప్పుడు ఈ వైపర్ ఆపరేట్ అయినప్పుడు ఆ గ్లాస్ క్లీన్గా ఉంటుంది. That water is the blood of Christ, if you can imagine. That viper is the Holy Spirit. It cleans, it applies every time. ఆ గ్లాస్ పైన ప్రయాణంలో మలకి పడుతూ ఉంటే నీటి చేత వైపర్ ఎట్లా అయితే శుభ్రంగా చేస్తుందో, ఇక మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా, కంగారు పడక్కర్లేదు. ఎంత రెయిన్లో అయినా సరే అది వైప్ చేసి మనకు స్పీడ్గా వైప్ చేస్తుంది. అది 3-4 స్టెప్స్ ఉంటాయి అందులో. ఒకటి ఆపరేట్ చేస్తే స్లోగా తిరుగుతుంది, కొంచెం వేగంగా వర్షం పడుతున్నప్పుడు వేగంగా వైపర్ ఆపరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా మీకు విజన్ క్లారిటీ ఉంటుంది. అలాగే మీ మనస్సాక్షిని నిత్యము శుద్ధి చేసే క్రీస్తు యొక్క రక్తం, it's nothing but an explanation of allegorical explanation. ఇది కేవలం మనం అర్థం చేసుకోవటానికి చెప్పినటువంటిదే. నీ అపరాధములను కడిగాడు అన్నప్పుడు పాస్ట్ టెన్స్, కడుగుతున్నాడు అన్నప్పుడు ప్రజెంట్ టెన్స్, కడుగుతాడు అన్నప్పుడు ఫ్యూచర్ టెన్స్. కడిగి, కడుగుతూ, కడగబోయే ఈ 3 ఆపరేషన్స్ కూడా దేవుడు తన చేతిలోకి తీసేసుకున్నాడు. One person cannot do on his own to cleanse his own sins by his any kind of actions. ఒకడు తన యొక్క ఏ విధమైన క్రియల చేతను తన పాపాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నం చేయలేడు, చేసిన వ్యర్థము, నిరుపయోగం, నిష్ప్రయోజనం. కాబట్టి మన మనస్సాక్షికి కల్మషం తోచకుండా నీ అపరాధములకు ప్రాయశ్చిత్తం, నీ పాపములకు పరిహారం, నీ అతిక్రమాలకు వెల ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు రక్తంలో చెల్లించబడింది. ఎందుకు అంటే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. The Jesus Christ is the only source for our forgiveness of sins. మన పాపములు క్షమించబడుటకు ఆయన మాత్రమే మూలము, ఆధారము.
మరొకడు లేడు, మరొకడు లేడు, మరొకటి లేదు. అక్కడికి మనసాక్షి గురించి, అంతరంగం గురించి, ఆత్మశుద్ధిని గురించి మాట్లాడాడు. రెండవది శరీరం. ఉదక స్నానము చేయబడిన శరీరం, నిర్మలమైన ఉదకము అంటే వాటర్, క్లీన్ ఫ్రమ్ అన్ ఈవిల్ కన్సైన్స్, with our heart sprinkled clean from an evil conscience and our bodies washed with pure water. ఉదకం అంటే వాటర్, నీరు. నిర్మలమైన ఉదకం అంటే ప్యూర్ వాటర్, మినరల్ వాటర్. శరీరం నీటితో కడుగుతాం మనకు అర్థమవుతుంది. నీటితో కడుగుతా అంటే మలినాన్ని గూర్చి, మలినము తొలగించుట బాహ్య సంబంధమైన స్నానం అయితే, ఈ శరీరాన్ని కూడా దేవుడు తన కంట్రోల్లో తీసుకుంటానికి నీవు సమ్మతించినట్లయితే, నీవు నీతికి అవయవములుగా నీ శరీరమును అప్పచెప్పినట్లయితే, నీవు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని చూడగలుగుతావు. పర్పస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ నీకు అర్థమవుతుంది. కనుక నీ శరీరము నీ ఆత్మకు వ్యతిరేకంగా నీపైనే పోరాడుతుంటుంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ ద సిన్ఫుల్ నేచర్. ఇది అమ్మబడింది, శరీరం పాపానికి అమ్మబడింది. మునుపు మీరు పాపమునకు అమ్మబడి దానికి దాసులై ఉంటుంది, కానీ ఇప్పుడైతే మీరు పాపమునకు దాసులు కారు. ఏలయనగా మీరు విడుదల పొందారు. యు ఆర్ రిడీమ్డ్. మీరు విమోచించబడ్డారు. అందుకే మీ శరీరాలు ఇక పాపానికి దాసులు ఎన్నటికీ కాదు. త్రిప్పబడింది. కంట్రోల్ గేర్ మారిపోయింది. మనకి 2 గేర్స్ ఉంటాయి. ఒకటి ఫార్వర్డ్ గేర్ అండ్ రివర్స్ గేర్. 2 గేర్స్ ఉంటాయి. ఫార్వర్డ్ గేర్ మేక్స్ అస్ టు మూవ్ ఫార్వర్డ్, ఎదరికి వెళ్ళటానికి ఉపయోగపడే గేర్ అది. రివర్స్ గేర్ మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది. బాడీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, శరీరము, మానవ శరీరము మానవుణ్ణి ఆత్మీయ జీవితంలో పోరాటం చేసి వెనక్కి తీసుకెళ్ళటానికి చూస్తుంది. మళ్ళా పాపములోనికి, మళ్ళా అపవిత్రతలోని, మళ్ళా అక్రమంలోని, మరలా లోకంలోనికి, మరలా ధర్మశాస్త్రంలోనికి, మరలా మానవ తలంపులు, మరలా పెద్దల పితరుల ఆచారాలు, మరలా పీపుల్ యాక్సెప్టెన్స్, లోక మర్యాద కాదు. అలా వద్దు. ఒకప్పుడు అది సిగ్గుపడే సమయం. నౌ యు ఆర్ రిడీమ్డ్. ఈజీగా అర్థం కావాలంటే ఎ మ్యారీడ్ ఉమెన్, వివాహమైన స్త్రీ తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండటానికి కాదు వివాహం చేసుకుంది, భర్తతో ఉండటానికి, సంసారం చేయటానికి వివాహం చేసుకుంది, భర్తను లోబడి ఉండటానికి వివాహం చేసుకుంది. నువ్వెవరో నాకు తెలియదు అంటానికి కాదు. ఎంటైర్లీ హర్ లైఫ్ విల్ చేంజ్ ఆఫ్టర్ ద మ్యారేజ్. ఆవిడ వివాహమైన తర్వాత అన్నీ మారిపోతాయి. ఆమె వేరొక ఇంటికి యజమానురాలు అయిపోతుంది. షీ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్. ఆమె టైమింగ్ అంతా మారిపోతుంది. ఆమె యాటిట్యూడ్ అంతా షిఫ్ట్ అయిపోతుంది. ఆమె నివాస స్థలం మారుతుంది. ఆమె నివసించే ప్రజలు మారుతారు. ఆమె చేయవలసిన విధులు మారుతాయి. తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఒక రకంగా ఉంటుంది. అత్తగారింటికి లేదా భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మెచ్యూర్డ్ ఉమెన్ అయిపోతుంది. తల్లిదండ్రుల ఇంట్లో ఎట్లా ఉన్నా తల్లి తండ్రి ప్రేమతో చూస్తారు, బాధ్యతల గురించి మాట్లాడరు. కానీ తన సొంత ఇంటికి వెళ్ళినప్పుడు బాధ్యతల గురించి తను జ్ఞాపకం చేసుకుంటుంది. మరలా పుట్టింటికి చెందిన వ్యక్తిగా తాను ఉండటానికి ఇష్టపడదు.
అదేవిధంగా రక్షించబడిన మనము పాపమునకు ఎన్నటికీ దాసులం కాకూడదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంభం, ఈ మూడు మన శరీరాన్ని ఏలే ప్రయత్నం చేస్తాయి. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మీ సెల్ ఫోన్లో వచ్చేటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలు, పోర్నోగ్రఫీ, మీ సెల్ ఫోన్లో వచ్చే ఆల్ కైండ్స్ ఆఫ్ అట్రాక్షన్స్. ఈ మధ్యన ప్రభుత్వం కూడా కొన్ని సైట్స్ బ్యాన్ చేశారు. చాలా భయంకరంగా మనసును పక్కదారి పట్టించి, మనసును బలహీనపరిచేసి, మనసును దోచుకునేటువంటి, రాబ్ ద మైండ్, పాడు చేసి, కరప్ట్ ద మైండ్, మనసును కలుషితం చేసేటువంటి, తద్వారా శరీరాన్ని పతనానికి తీసుకెళ్లేటువంటిది లిక్కర్, ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, అడల్టరీ. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపటంబాలకు లొంగి లోబడిపోయేవి. వాటితో నిమిత్తం లేదు విశ్వాసికి. వాటిపై విజయాన్ని ఇచ్చే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వాటిపై విజయాన్ని పొందిన యేసుక్రీస్తున్నాడు. నీలో ఉంచబడిన ఆత్మ బలమైనటువంటి ఆత్మ, శోధనకు పడిపోయే ఆత్మ కాదు, శోధనకు నిలబడి తట్టుకొని గెలిచే ఆత్మ దేవుడు నీకు ఇచ్చాడు. వెన్ యు బిలీవ్ ఇన్ హిమ్ జీసస్, యూ విల్ బి క్లెన్స్డ్ అండ్ యూ విల్ బి ప్రొటెక్టెడ్. నువ్వు శుద్ధి చేయబడటమే కాదు, నువ్వు భద్రపరచబడతావు. మూడవది, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత. నో డౌట్, నో డౌట్, అసలు అనుమానం లేదు. ఇంక అందులో యేసు నన్ను నిత్యరాజ్యం చేరుస్తాడు, ఇక అందులో అనుమానం లేదు. నో డౌట్ ఇన్ ఇట్. సంపూర్ణ నిశ్చయత, విశ్వాసంతో మనం జీవిస్తున్నాము. అంతరంగంలో ఎక్కడొక చిన్న అనుమానం కూడా లేకుండా నీ ప్రభువును ప్రేమిస్తే నీకు అనుమానం రాదు. ఇఫ్ యు లవ్ యువర్ లార్డ్ సేవియర్, యూ విల్ నాట్ గెట్ ఎనీ డౌట్ ఆన్ హిమ్. ఆయన అర్థం చేసుకుంటాం కానీ అపార్థం చేసుకోము. ఒకవేళ అర్థం కాకపోతే, అర్థం కాకపోయినా నమ్ముతాం కానీ అపనమ్మకం అవసరం లేదు. బికాజ్ ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నమ్మకత్వం దేవుని యొక్క శీలంపై ఆధారపడి ఉంది. ఆయన మార్పు లేనివాడు, ఆయన పాపమును సహించనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. ఆయన ఎన్నటికీ పాపం చేయడు, ఆయన ఎన్నటికీ మాట తప్పడు. కాబట్టి మన నిరీక్షణ ఏమిటి అంటే 4 విషయాలు చెప్పాను. ఒకటి, మన దేవుని ఇంటి పైన మనకు ప్రధాన యాజకుడు గొప్పవాడైన యేసుక్రీస్తున్నాడు. దాట్స్ ద హోప్ ఫర్ us. మన విశ్వాసానికి, మన నిరీక్షణకు, మన ఆనందానికి యేసుక్రీస్తే కారణము. రెండవది, మనసాక్షి శుద్ధి, శరీరము పవిత్రత, విశ్వాసముతో కూడిన నిరీక్షణలోని నిశ్చయత నిత్యరాజ్యానికి తీసుకెళ్తుంది. దీనితో మనము ప్రభువు సన్నిధికి చేరుదుము అన్నాడు. వెన్ వీ డై we will surely enter into the glory of God. దేవుని మహిమలో మనం ప్రవేశిస్తాము. దట్ ఈస్ అవర్ ఫెయిత్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. లెట్ us hold fast the confession of our hope without wavering. For he who promised is faithful.
ఎంత ఇష్టమో నాకు ఈ మాట. ఎంత ఇష్టం అంటే నా లైఫ్ది ఒక్క మాట మీద ఆధారపడేట్టుగా చూసుకుంటాను నేను. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ద వన్ హూ ప్రామిస్డ్ ఈస్ ఫెయిత్ఫుల్. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. మాట తప్ప దేవుడు కాదు. చేతకాని వాడు కాని కాడు. ఆయన శక్తి అపారమైనటువంటి, ఆయన జ్ఞానం అనంతమైనటువంటి. ఆయన నా స్నేహితుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా తండ్రి, ఆయన నా సహోదరుడు. రిలేషన్షిప్ విత్ హిమ్, ఎస్టాబ్లిష్డ్ రిలేషన్షిప్ విత్ హిమ్. నాకు ఆయనతో ఉన్న సంబంధం నన్ను ఆనందింపజేస్తుంది అంటాడు పౌలు గారు. రోమా సంఘానికి రాసినప్పుడు క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఏది నన్ను దూరం చేయలేదన్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన నిరీక్షణ మనము గట్టిగా చేపట్టాలి. వితౌట్ డౌట్ అనుమానం లేకుండా ప్రభువును మనం నమ్మాలి. హెబ్రీ పత్రిక 7, 8, 9, 10 అధ్యాయాలు పాత నిబంధన గ్రంథములోని మతము యొక్క సంపూర్ణ వివరణ తెలియచేస్తూ ఆ మతము ఇంపర్ఫెక్ట్, ఇన్కంప్లీట్, సంపూర్ణము కానిది, ఖచ్చితము కానిది. కావున ఖచ్చితమైన క్రీస్తు, సంపూర్ణమైన క్రీస్తు, ఆయన ద్వారా కలిగినటువంటి దైవిక క్షమాపణ, నిత్యరాజ్య ప్రాప్తి, వాగ్దానము, దాని కొరకు ఎదురు చూడమని పౌలు గారు చెబుతున్నాడు. రక్షణ పొందటం అంటే చాలామందికి తెలియదు ఎంత గొప్ప రక్షణ తాము పొందామో. నూతనంగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఒక ఎమ్మెల్యేకి శాసనాల యొక్క శక్తి, దాని చరిత్రలు, ఏ విధమైన చరిత్రలు శాసనశక్తి నిర్మాణం చేశాయో అర్థం కాదు. నీకు ఇవ్వబడిన పొజిషన్ ఇన్ క్రైస్ట్ ఎంత గొప్పదో నీకు అర్థమైతే నువ్వు భూమి మీద గంతులేస్తూ తిరుగుతావు. నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయమన్నాడు దావీదు భక్తుడు. ఎందుకో? ఓవర్ జాయ్, ఎక్సీడింగ్లీ జాయ్ఫుల్. ఎందుకంటే పరలోక సంబంధమైన అంశముల చేత దేవుడు నిన్ను నిత్యము, దినదినము, క్షణక్షణము తాకుతూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. నీ డెస్టినీ వేరు, నీ మీనింగ్ ఆఫ్ లైఫ్ వేరు, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ వేరు. ఈ లోకానికి నువ్వు వేరైపోతావు. ఈ లోకంలో నువ్వు వేరవుతావు. మజ్జిగ చిలకగా 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 వెన్నట్లు వస్తుందో లోకము నుండి నీవు వేరై బెస్ట్ క్రీమ్ అవుతావు సొసైటీ. నీ తోటి వారిలో, నీ ఇరుగు పొరుగు వారిలో నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. కారణం ఏంటంటే యేసు నీ అందన్నాడు, యేసు నీ కొరకు ఉన్నాడు, యేసు కొరకు నిన్ను భూమి మీద ఉంచుకున్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకున్నట్టు మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచుకోలది. మరి ఎక్కువగా అలా చేస్తూ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు పురుకొల్పాలని ఆలోచిద్దాం. ఇది గంట మాట్లాడచ్చు. కొందరట సమాజముగా కొట్టమానేస్తున్నారట. దే ఆర్ మిస్సింగ్ ద పవర్ ఇన్ ఫెలోషిప్, పవర్ ఇన్ ఫ్రెండ్షిప్, పవర్ ఇన్ రిలేషన్షిప్. బంధువులు కలుసుకుని మాట్లాడుకోకపోతే బంధురికం ఏముంటుందండి? స్నేహితులు కలుసుకుని మాట్లాడి షేర్ చేసుకుని ఆనందించకపోతే స్నేహం ఏముంటుందండి? కాబట్టి సమాజముగా కూడటం మానక, ఆ రోజు కమ్యూనికేషన్ సిస్టమ్ ఇప్పుడున్న సిస్టమ్ కాదు. ఇప్పుడు మనం అందరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. విదేశంలో ఉన్న వారితో సహా వీడియో చూస్తూ మాట్లాడేసుకుంటున్నాం మనం. కానీ ఆ రోజు అలా కాదు. వారమంతా వివిధ ప్రాంతాలకు పనులకు వెళ్ళిపోతే
ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుని సండేకి ఊళ్ళోకి వచ్చేసేసి లైక్ మైండెడ్ పీపుల్ అందరితో ఫెలోషిప్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ షేర్ చేసుకొని వాళ్ళ జాయ్ఫుల్ ఈవెంట్స్ మూమెంట్స్ షేర్ చేసుకొని దేవుడు వాళ్ళకి ఆ దినాలన్నింటిలో ఎలా హెల్ప్ఫుల్గా ఉన్నారో ఎలాంటి మరాకల్స్ చేశారో ఒకరికొకరు చెప్పుకొని ఒకరికొకరు బలపరుచుకొని పొజిషనల్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకొని అర్థమవుతుందా? అలా చెయ్యాలి, అది దేవుని ఉద్దేశం. ఇప్పుడు చర్చెస్లో లేనిది, క్రైస్తవుల్లో లేనిది ఇదే. సమాజంగా కూడతారు, కానీ ఆ పర్పస్ ఏంటో తెలియదు. పక్క బెంచ్లో పక్క సీట్లో నీతో పాటు వర్షిప్లో ఈ రోజున కూర్చున్నవాడు ఎవరు, రేపు నెక్స్ట్ సండే పోయిన సండే ఎట్లా కూర్చున్న వాళ్ళు ఎవరు అనేది నీకు తెలియదు, నీకు తెలియటం లేదు. పరిచయాలు లేవు, సంఘస్థులతో రక్షించబడిన బిడ్డలతో పరిచయాలు లేవు, ఒకరినొకరు పరామర్శలు లేవు, ఒకరికొకరు సహకారాలు లేవు, ఒకరు ఇచ్చిపుచ్చుకోవటాలు లేవు, ఒకరినొకరు ఆదరించుకోవటాలు లేవు. పౌలు దాన్ని ఖండించాడు. పరిశుద్ధమైన వారిగా మీ స్నేహము, మీ సహవాసము, మీ సంబంధాలు కొనసాగించాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ప్రేమ చూపుకోవాలి, సత్కార్యం చేసుకోవాలి, పురికొల్పుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. And let us consider how to stir up one another to love and good works. మంచి పనులు చేసుకోవాలి, ఒకరికొకరు పని చేసుకోవాలి. కుటుంబంలో ఏదైతే ఉందో అది సమాజంలో, సంఘంలో ఏక కుటుంబం కావాలి. అలాగే అన్ని సంఘాలని కలిపి మరొక ఏక కుటుంబం కావాలి. అన్ని దేశాల్లో అన్ని సంఘాలకు అదొక ఏక కుటుంబం అవుతుంది. కాబట్టి సార్వత్రికంగా యేసుక్రీస్తు యొక్క కుటుంబం ఒకటే ఉంటుంది. మీకున్న కృప ఏంటో తెలుసా? యూ హ్యావ్ సో మెనీ బ్రదర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచమంతా నీ క్రీస్తునందు సహోదరులు ఉన్నారు. యూ కెన్ మీట్ దెమ్, యూ కెన్ కమ్యూనికేట్ విత్ దెమ్, యూ కెన్ బీ టచ్ విత్ దెమ్. వారితోనే ఉండవచ్చు. రేపు దీనిలోని కొన్ని మాటలు మళ్ళీ చెప్తాను. ఇవాళ ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను యేసు నామమును దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనగాక. ఆమేన్.